వెంకటాచలం మండలం గొలగముడి బీసీ గురుకుల పాఠశాల వేదికగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో గురుకుల పాఠశాలలో ఈ ఏడాది నుంచి నూతనంగా అందుబాటులోకొచ్చిన జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. గొలగముడి గురుకులంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి విద్యార్థినిల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో తమ పిల్లల చదువు మునుపటికి ఇప్పటికీ ఎలా మెరుగైందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పిల్లలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారో ఆరా తీయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థినిలో ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వారిని నైపుణ్యం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలో ఇప్పటివరకు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏ పాఠశాలలను అభివృద్ధి చేశారనే వివరాలను తల్లిదండ్రులకు ఎమ్మెల్యే వివరించారు. గొలగముడి కళాశాలకు అవసరమైన అదనపు తరగతి గదులతో పాటు క్రీడా సామాగ్రిని కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం చివరిలో విద్యార్థినిలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, కళాశాల ప్రిన్సిపల్ రమణారావుతో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఈ స్పోర్ట్స్ కిట్స్ కూడా వీలైనంత వరకు ఆ పరికరాలు కూడా అవసరమైన సప్లై చేసేదానికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పేరెంట్స్ ఇచ్చారు. అడిషనల్ బిల్డింగు, స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కావాలని వాటిని కూడా ఎట్టు చేయాలో క్రీడా సామాగ్రిని కూడా సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ గురుకుల పాఠశాలకి రిపేర్స్ కోసం 51 లక్షలు శాంక్షన్ చేసేసాము. ప్లస్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ కోసం 53 lakhs శాంక్షన్ చేసాం. పనులు జరుగుతున్నాయి. ఈ 1,04,00,000 ఆల్రెడీ ఈ స్కూల్లో పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్లా అన్నిటికంటే ఏంటంటే ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వటం నిజంగా అదొక పెద్ద స్ఫూర్తినిచ్చింది. గిరిజన కుటుంబాలు వాళ్ళు ఎంతమంది బిడ్డలుంటే అంతమందిని స్కూల్కి పంపించే పరిస్థితి అవకాశం తీసుకొని వచ్చింది. దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పుడు దీన్ని జూనియర్ కాలేజీలు చేసే దాంట్లో సబితి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అండ్ లోకేష్ బాబు గారు ఇద్దరు నేను అడగంగానే యాక్సెప్ట్ చేసినారు. తర్వాత ఇక్కడ 581 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీలో 10th క్లాస్ నుంచి ట్రిపుల్ ఐటీలో 6 మందికి సీట్లు వచ్చే పరిస్థితి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చింది. అది కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాలేజ్ కింద శాంక్షన్ తెచ్చాము. మొత్తం రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు ఇస్తే దాంట్లో నెల్లూరులో, మన సర్వేపల్లిలో, మలగమూడిలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ తెచ్చాము. అది ప్రారంభించాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 చిల్లర మంది మొత్తం పిల్లలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే సిఎస్ఆర్ ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్లో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెరిగింది. ఆ ప్రయత్నం అన్నీ చేస్తున్నాం. ఆ టైంలో ఈ 2 yearsలో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ బీపీసీఎల్ కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవం స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20,00,000 రూపాయలతో చేశాము. పొదలకూరులో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో 8th and 9th పిల్లలకి 1,840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము.
మహాలక్ష్మీపురం హై స్కూల్ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే తోటపల్లి గూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు, మనుబోలు బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూల్, వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, పూడిపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇక మొత్తం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం 3,18,00,000 రూపాయల పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము, అది కూడా చేస్తున్నాము. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. ఇక మహమ్మదాపురము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం, తోటపల్లి ముగ్గురికి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇది ఇట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. కాలేజ్ కింద శాంక్షన్ తెచ్చాము. మొత్తం రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు ఇస్తే దాంట్లో నెల్లూరులో మన సర్వేపల్లిలో, మలుగుమూడిలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ తెచ్చాము. అది ప్రారంభించాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 చిల్లర మంది మొత్తం పిల్లలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే సిఎస్ఆర్ ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్లో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెరుగుద్ది. ఆ ప్రయత్నం అన్నీ చేస్తున్నాం. ఆ టైంలో ఈ 2 ఇయర్స్లో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ బీపీసీఎల్ కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవం స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20,00,000 రూపాయలతో చేశాము. పొదలకూరులో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో 8th and 9th పిల్లలకి 1,840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మహాలక్ష్మీపురం హై స్కూల్ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే తోటపల్లి గూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు, మనుబోలు బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూల్, వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, పూడిపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇక మొత్తం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం 3,18,00,000 రూపాయల పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము, అది కూడా చేస్తున్నాము. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. ఇక మహమ్మదాపురము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం, తోటపల్లి ముగ్గురికి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇది ఇట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.